నేటి వీడియోలో మీకు జీవిత సత్యం చెప్తాను. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఏంటంటే గొడవలు పడి అలిగి తినకుండా పడుకునేటువంటి వాళ్ళకి ఈ వీడియో స్పెషల్గా అంకితం చేసేయండి. పంతానికి పోయి తినకుండా అలిగి పడుకునేటువంటి వాళ్ళకి ఈ వీడియోని అంకితం చేసేద్దాము. ఇంకో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే పుట్టినింట్లో గారాబంగా మహారాణిలాగా పెంచుతారు. ఇంకా పెరిగి పెద్దయి ఇదంతా నా వాళ్ళు, నా ఇల్లు, నా సామ్రాజ్యము, నేను అనుకునేలోగా నా ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చు అనుకునేలోగా పెళ్లి చేసేస్తారు. ఇంకా అత్తగారింటి మనిషివి, నీ భర్త చెప్పినట్టుగా వినాలి, నీ భర్తతోనే ఉండాలి అని చెప్పి మనల్ని కాస్త ఆ ఇంటి మనిషిని చేసేస్తారు. ఇంకా ఈ ఇంట్లో నుండి మన స్థానం పక్కకు తప్పుకుంటుంది. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు పూర్తిగా యాక్సెప్ట్ కూడా చెయ్యరు, మనల్ని బయటి మనిషిలాగే చూస్తూ ఉంటారు. ఇలా క్రమేణా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. మంగళసూత్రాన్ని ఆధారంగా చేసుకొని భర్త అనేటువంటి బంధాన్ని పట్టుకొని నెమ్మదిగా ముందుకు సాగుతూ కాలాన్ని గడుపుతూ ఇంకా పిల్లలు పుడతారు. పిల్లలతో బలం కాస్త పెరుగుతుంది, పునాది అనేది ఏర్పడుతుంది. అక్కడితో నా ఇల్లు, నా పరివారము అని చెప్పి పరస్పర అంగీకారం నెమ్మదిగా మొదలవుతుంది. ఇంకా ఆ తర్వాత ఉండేటువంటి సమస్యలు వేరుగా ఉంటాయి. అది మరో వీడియోలో మాట్లాడుకుందాంలే. కానీ ఇది ఆడవాళ్ళకి జరిగేటువంటి జీవన విధానం. ఇలా మెట్టినింట్లో ఉన్నప్పుడు గొడవలు, చిన్న గొడవలు అనేవి, అపార్థాలు అనేవి, మనస్తాపాలు అనేవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏ గొడవ జరిగినా, ఏ అపార్థం జరిగినా, ఎవరితో గొడవ జరిగినా తినకుండా బాధపడుతూ ఏడుస్తూ నీళ్లు తాగి నిద్రపోతూ ఉంటారు కొంతమంది. దానివల్ల ఎవరికి నష్టం చెప్పండి? ఎవరి ఆరోగ్యం పాడవుతుంది చెప్పండి? అసలే ఆడపిల్లలు చాలా సుకుమారంగా ఉంటారు. అందున మెన్స్ట్రువల్ సైకిల్ అని, పిల్లలని కనాలని, పాలు ఇవ్వాలని రకరకాల శారీరక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇలా శరీరాన్ని శుష్కింప చేసుకునేలాగా ఒక పక్క మానసిక వేదన పడుతూనే ఉన్నావు, మళ్ళీ ఇంకా తినకుండా శారీరక వేదనకు కూడా గురి చేసుకున్నట్లయితే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం లేదా చెప్పు? ఒకరోజు భర్తతో చికాకైందని, ఒకరోజు అత్తతోనో లేదంటే మరే చుట్టాలతోనో వివాదం జరిగిందని ఇలా తినకుండా అలిగి పడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే తరచుగా ఇదే పని చేస్తారు, వెక్కి ఏడుస్తారు, చికాకు చేస్తారు, తినకుండా పడుకుంటారు. దానివల్ల ఎవరికి నష్టమో చెప్పండి? మీ ఆరోగ్యమే పాడవుతుంది కదా. మీకో విషయం చెప్పనా? ఒక అత్తా కోడళ్ళు ఉన్నారట. ఈ భర్త ఎప్పుడు తల్లి వైపే మాట్లాడుతూ ఉండేవాడట. అత్తా కోడలకి గొడవైన ప్రతిసారి మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో తెలుసా, నువ్వు మా అమ్మని అలా అనొచ్చా అని చెప్పి ప్రతిసారి అత్త వైపే మాట్లాడుతూ ఉండేవాడట. ఈమె ఎంతో మానసిక వేదనకి గురి అయ్యేదట. ఈయన పనులని నేను చేసి పెట్టాలి, న్యాయం ఏమాత్రం మాట్లాడాడు, అస్తమానం తల్లి ఏది చేస్తే అదే సరైంది అని చెప్పి మాట్లాడతాడు అని చెప్పి భర్త పైన కోపం వచ్చేదట. కానీ ఏం చేయలేక అలిగి ఏడుస్తూ వారానికి 2-3 రోజులు అలాగే పడుకునేదట. మళ్ళీ తెల్లవారి లేసి అన్ని పనులు చక్కబెట్టడం, తాను మాత్రం తినకుండా అలాగే పడుకోవటం ఇలా జరుగుతూ ఉండేది. ఏదో తిన్నామా అన్నట్టుగా కాస్త అన్నాన్ని బలవంతంగా తినటం. 2-3 రోజులు గడవగానే మళ్ళీ ఏదో అపార్థం రావటం, భర్తతో అత్తతో మళ్ళీ గొడవలు జరగటం, వాళ్ళు అరవటం, ఇదే తంతుగా జరుగుతూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు బకెట్లో నీళ్లు పట్టుకొని బాత్రూంలోకి వెళ్తున్నటువంటి తను జారి కింద పడింది. ఒక్కసారిగా కాలు ఎముక విరిగింది. హాస్పిటల్కి పరుగున తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి? శరీరంలో విటమిన్స్, మినరల్స్ అన్నీ లాస్ అయిపోయాయి, రక్తం శాతం చాలా తక్కువగా ఉందని, కాల్షియం తక్కువగా ఉండటం వల్లనే ఇలా ఎముక విరిగింది అని చెప్పారు. ఇక అక్కడుంచి తన తల్లిదండ్రులకి సమాచారాన్ని పంపటం, తనకి సేవ చేసేటువంటి వాళ్ళు లేక ఆ తల్లిగారింటికి వాళ్ళు తోడుకొని వెళ్ళటము, తల్లిగారే సేవ చేసి కూతురుని బాగా అయ్యేంత వరకు తమ దగ్గరే పెట్టుకొని బాగు చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పైగా ఈ అత్త చుట్టుపక్కల వాళ్ళతో పాపం పండింది, అందుకే అలా జరిగింది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో అనటం, చుట్టుపక్కల వాళ్ళు ఆ నోట ఈ నోట తీసుకువెళ్ళి కోడలు చెవిలో వేయటం కూడా జరిగింది. ఇది విన్నటువంటి తను మంచంలో పడుకొని ఎంత క్షోభకి గురి అయిందో తనకి మాత్రమే తెలుసు. చూడండి, ఇది పాపం అంటారా? ఇది తినక మనం చేసుకున్నటువంటిది కాదా? పుష్టిగా తిని పడుకునేటువంటి వాళ్ళెక్కడ? మానసిక వేదనతో, బాధతో, ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ పడుకున్నటువంటి నువ్వెక్కడ? పుష్టిగా తిని పడుకున్నటువంటి వాళ్ళు పుణ్యాత్ములైతే, ఏడుస్తూ బాధతో పడుకున్నటువంటి నువ్వు పాపిగా మిగిలావు. అంటే తప్పు ఎవరిది? నీ శరీరానికి శిక్ష నువ్వే వేసుకున్నావు కదా. వాళ్ళు గొడవ పడినంతసేపు గొడవ పడ్డారు, పుష్టిగా తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నువ్వు ఏడుస్తూ నీ శరీరాన్ని నువ్వే శుష్కింప చేసుకొని ఆసుపత్రి పాలయ్యి చివరికి పాపం పండింది అనేలాగా నీ శరీరానికి నువ్వే శిక్ష వేసుకున్నావు. ఇది సరైందంటావా చెప్పు? అందుకోసమని మీరు ఎవరితో అయినా గొడవ పడినప్పుడు, అపార్థాలు ఉన్నప్పుడు, మీ మనసుకి ఏదైనా బాధ కలిగినప్పుడు నేను చెప్పేటువంటి ఒకే ఒక మాట, ఎవ్వరు ఏమైనా అనుకోనివ్వండి, మీ శరీరానికి కావలసినటువంటి పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని బొజ్జ నిండా తినండి.
చక్కగా మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోండి, కావలసినన్ని నీళ్లు తాగండి, ప్రశాంతంగా నిద్రపోండి. తెల్లవారే నాటికి అన్నీ అవే సర్దుకుంటాయి. వీలైనంత వరకు అరవకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎవరితో గొడవకు దిగకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అవతలి వాళ్ళు మూర్ఖులైతే, అవతలి వాళ్ళు దుష్టంగా ప్రవర్తిస్తే మనం మౌనంగా ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కాకుండా చల్లార్చినట్టుగా అవుతుంది కదా. మనకెందుకు చెప్పండి? మూర్ఖులతో గొడవ మనకు అవసరమా? మన శరీరాన్ని మనం పాడు చేసుకోవటం అవసరం అంటారా? అందుకని నా అక్క చెల్లెళ్ళు అందరినీ వేడుకునేది ఒకటే, అత్తతో గొడవపడి కోడలు తినకుండా ఉండకూడదు, కోడలతో గొడవపడి అత్త కూడా తినకుండా ఉండకూడదు. అన్నా చెల్లెళ్ళు, భార్యాభర్తలు ఎవరైనా కావచ్చండి, ఖచ్చితంగా ఆరోగ్యం పైకి తెచ్చుకోకండి. మీరు తినకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని శుష్కింప చేసుకొని పాపం పండింది అనిపించుకునేలాగా మీ శరీరానికి మీ మనసుకి మానసిక క్షోభని మిగుల్చుకోకండి. కడుపు నిండా తింటేనే కంటి నిండా నిద్ర వస్తుంది. కంటి నిండా ఎప్పుడైతే నిద్రపోతామో మనసులో ఉన్నటువంటి బాధ గాలికి తేలిపోతుంది. ఆ మాట వినండి. ఎవరితో గొడవ పడకండి. తప్పని పరిస్థితుల్లో గొడవ పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా తినకుండా అలిగి పడుకోకండి. ఖచ్చితంగా తినండి. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది మీ శరీరం, దీన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మూర్ఖత్వపు గొడవలన్నీ పక్కన పెట్టేసి తెలివైనటువంటి ఆలోచనలు చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మంచి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ ఇళ్లలో మీరందరూ ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా శాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు గడుపుతూ అలిగి తినకుండా పడుకునేటువంటి రోజే మీ జీవితంలో రాకూడదు అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.